బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కూడా హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తుంది, సామాన్యుల పొట్టగొడుతుంది. కొన్ని ఏళ్లుగా రూపాయి పెట్టుకొని ఇల్లు కట్టుకుంటే ఈరోజు హస్మత్పేట అలాంటి చాలా చెరువుల దగ్గర కూడా సామాన్యులకు నోటీసులు పంపించి ఇల్లు కూల్చే ప్రయత్నం చేస్తుంది. ఇది సరైనది కాదని మాట్లాడారు. గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారి నేల కింద కుగిపోతూ ఉన్నది. ఒక్కోసారి కింద లేదు కాబట్టి ఆయన పైకి లేచి సాము చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈటెల రాజేందర్ ఒక విఘ్నుడు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవాడు. మరి భూ కబ్జాదారులను టార్గెట్ చేస్తున్న హైడ్రా పనిచేస్తూ ఉంటే ఆయన దాన్ని డైవర్ట్ చేయడం కోసం మాట్లాడుతూ ఉన్నాడు. హైడ్రాతో ఏమైపోయిందంటే ఒక్కసారి రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన కీర్తి ప్రజలు గుర్తించారు. వారి కమిట్మెంటు ఒక అంశం పట్టేట్లుందో గుర్తించారు. బహుశా అది ఈటెల రాజేందర్ గారు ఇష్టపడట్లేదేమో. మరి అదే పార్టీలో ఉన్న రఘునందన్ రావు గారు కానీ అట్లాగే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కానీ వాళ్ళే మాకు సర్టిఫికేట్ కితాబులు ఇచ్చారు కదా. మరి ఈటెల రాజేందర్ గారు ఎందుకో ఆయన భూమి కింద పోతుందని చెప్పేసి ఆయన అదైతే ఉన్నాడు. ఈటెల రాజేందర్ గారు రాత్రి గుండె మీద చేసుకొని కళ్ళు మూసుకోవాలి ఆలోచిస్తే హైడ్రా గొప్పతనం ఏదో ఉంటుంది. ఒకసారి గౌరవనీయులు ఈటెల రాజేందర్ గారు ఎక్కడైతే పేద ప్రజలకు సంబంధించిన కష్టాలు వస్తున్నాయని చెప్తుండే హైడ్రా మీద వాళ్ళకి సంబంధించిన వివరాలు ఇస్తే పేద ప్రజలకు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ, పేదలను రక్షించే పార్టీ కాంగ్రెస్ పార్టీ, సంక్షేమ పథకాల ద్వారా పేదల్ని ఆదుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈటెల రాజేందర్ గారు పేద ప్రజల మీద కొత్తగా వాకాలతో పోల్చుకొని మాట్లాడేదేం లేదు. మా ప్రభుత్వం దృష్టిలో అన్నీ ఉన్నాయి. దయచేసి ఈటెల రాజేందర్ గారు విశాలంగా ఆలోచించి ఈ హైడ్రా చర్యలను ఇప్పటికైనా స్వాగతించాలని మేము కోరుకుంటున్నాం. సార్, సామాన్యుల విషయంలో చివరిగా చెప్పండి. ఎందుకంటే చాలామంది తెలుసో తెలియక కొంతమంది ఇల్లు కట్టుకున్నారు, చెరువుల దగ్గరనో, నాలా దగ్గరనో, పార్కుల దగ్గరనో ఇల్లు కట్టుకున్నారు. ఒక భయభ్రాంతులు పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాళ్ళకేమైనా కాంగ్రెస్ పార్టీ ఊరరండిస్తుందా? సతీష్ గారు ఎప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ. దీన్ని నేనే కాదు, మా పార్టీ లీడ్ చేస్తున్న రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. కాబట్టి పేద ప్రజలకు మీరు అన్నట్టుగా పేద ప్రజలకు కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు కావచ్చు, లేదా పేద ప్రజలను ముందర పెట్టి లబ్ధి పొందాలనుకునే సెక్షన్స్ కొన్ని ఉండొచ్చు. నిజమైన పేదలకి హైదరాబాదులో కావాల్సిన రక్షణ, ప్రధానంగా వారి నివాస స్థలాలు, వారు కట్టుకోవడానికి ఇళ్లకు సంబంధించిన దాని మీద మేము కసరత్తు చేస్తున్నాం. ఇప్పుడు మేము వ్యవసాయ సమాజం మీద ఫోకస్ చేసాం. రైతు రుణమాఫీ తర్వాత కొంత ఫ్రీ అయిపోయినాం. ఇప్పుడు ఖచ్చితంగా పట్టణ ప్రాంతంలో ఉండే పేద ప్రజల మీద ఏం చేస్తే బాగుంటుందనే దాని మీద మేము ఆలోచన చేస్తాం. తప్పనిసరిగా ఒకవేళ హైడ్రా వల్ల ఏదైనా పేద ప్రజలకు ఇబ్బంది ఉంటే వాళ్ళని కాపాడే ప్రయత్నాన్ని ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుంది. థ్యాంక్ యూ సార్.